హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ధనియాల వాటర్ అయితే తాగుతున్నానండి. ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను. మొన్న తాగాను కానీ ఆపేసాను మధ్యలో. నేనైతే ధనియాలను మరిగించుకొని తాగుతున్నానండి పరగడుపున. ఇంకా అదైతే మరుగుతున్నాయి. మీకు ఒక విషయం చెప్పాలి. ఎవరైనా కానీ మన సొంత వాళ్ళైనా మనకు అన్యాయం చేయాలనుకున్నారనుకోండి, సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా దూరం పెట్టండి. ఎందుకంటే మన తోటలో కాసిన మిరపకాయలైనా మన కంట్లో పెట్టుకుంటే కన్నీరు తెప్పిస్తుంది. చల్లగా ఏమీ ఉండదు కదా. అందుకే వాళ్ళని దూరం పెట్టండి. మన పక్కనే ఉంటూ మనల్ని ముందు పొగుడుతూ వెనక గోతులు తవ్వుతూ ఉంటారు. వాళ్ళని అస్సలు నమ్మొద్దండి. ఎందుకంటే ఇలా జరుగుతున్నాయి. సమాజంలో ఇలానే ఉన్నారు అందరూ. అనుకుంటే ముంచేస్తున్నారు మనల్ని. ముంచడం కోసం వాళ్ళు దేనికైనా సిద్ధపడుతున్నారు. వాళ్ళు మన మీద ఏదైనా చెప్పడానికైనా రెడీగా ఉంటున్నారు. చాలామంది గడబిడగా మాట్లాడుతూ అరుస్తూ ఉంటారు. కొంతమంది సైలెంట్గా ఉండి పగ తీర్చుకుంటూ ఉంటారు. అరిచేవారి కోపము, సైలెంట్గా ఉండేవారి కోపం రెండు ఒకటి కాదండి. అప్పటికప్పుడు అరిచే వాళ్ళ మనసుల్లో ఏమీ ఉండదు. సైలెంట్గా ఉండే వారి కోపం మీద ఒకటి కన్నేసి ఉంచండి. నీకు ఎవరు ఏమేమి ఇస్తారో గుర్తుపెట్టుకోండి. అవి ప్రేమైనా, విలువైన, గౌరవమైన, పంతమైనా, నమ్మక ద్రోహమైనా ఏదైనా సరే తిరిగి ఇచ్చేసేయండి. వాళ్ళు ఏది ఇస్తే మనం అది తిరిగి ఇచ్చేయాలి వాళ్ళకి. మన సాయం చేసిన వాళ్ళని మాత్రం కృతజ్ఞత చూపించాలి. మనకు ద్రోహం చేసిన వాళ్ళకి మన సక్సెస్ చూపించాలి. మనకి ఎవరు సొంత వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళో మనకు అర్థమవుతుందండి. ఒకళ్ళ చేత చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజులు అలా ఉన్నాయండి ఇప్పుడు. ఇంకా అది ఇచ్చేసి నేనైతే ఈరోజు మా టిఫిన్ చపాతీ అండి. ఇంకా చపాతీకి అయితే నేను పెట్టేసుకున్నాను. ఇంకా కలుపుకొని ఉండలు చేశాను. అది గోధుమ పిండి కాదండి, మైదా పిండి అండి అది. ఈరోజు గోధుమ పిండి లేదులే అని ఇంకా మైదా పిండి తీసుకున్నాను. ఇంకా మైదా పిండితో అయితే చపాతీలు అయితే చేస్తున్నాను. పెన్నం పెట్టి ఇంకా అదిగోండి చపాతీ అయితే వేసేస్తున్నాను. ఇంకా అటుపక్క ఇటుపక్క కాల్చుకుంటున్నాను. కాల్చుకున్న తర్వాత ఇంకా రెండు వైపులా పూర్తిగా కాలనిచ్చినాక తర్వాత తీసేస్తానండి. ఇంకా అదిగోని కాలిపోయింది, అయిపోయింది ఇంకా అది కూడా. ఇంక ఈరోజు మా ఇంట్లో టమాటా కూర. టమాటాకి నేను టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు అయితే కోసాను. ఇంకా నూనె అయితే పెట్టేసుకున్నానండి తిరగమాతకి. ఇప్పుడు ఉన్న సమాజంలో మనం బ్రతకాలంటే చాలా కష్టము. ఏదైనా మనం కొంచెం వాళ్ళు ఏదన్నా అన్నా మనం దడిచి వెనక్కి తగ్గామంటే అది చాలా వాళ్ళకి పాజిటివ్ పాయింట్ అయిద్దండి. అందుకని వాళ్ళు ఏదైనా అన్నివ్వండి, మనం ధైర్యంగా నిలబడితేనే మనకి విలువండి. మనం ఏదైనా కొంచెం తగ్గినట్టు